హాయ్ నమస్తే వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. బాబు గారు రీసెంట్గా విజన్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు కదా. ఇంకా అందులో ఏమేమో చెప్పారు. అదంతా రాష్ట్ర ప్రజలకు అంటే మినిమం పిహెచ్డి డిగ్రీలు చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్టు. అందులో భాగంగా రాష్ట్ర ప్రజల మీద మరొక కొత్త వరాన్ని ప్రకటించారు అనమాట. అదేంటంటే రాష్ట్రానికి జలహారతి, గోదావరి పెన్న నదులను అనుసంధానం చేసే దిశగా నిన్న ఏదో కీలక చర్చ జరిగిందంటే ఇందులో 70 నుంచి 80 వేల కోట్లతో గోదావరి బనకచెర్ల అనుసంధానించి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మంచినీటిని, తర్వాత తాగునీటిని, సాగునీటిని, పరిశ్రమలకు 20 టీఎంసీల నీళ్లను అందించేలాగా ఇక పెద్ద డిజైన్ చేస్తూ ఉన్నారంట. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు అట్లనే గోదావరి కృష్ణను కలిపే అనుసంధాన ప్రాజెక్టులు ఏవో చేద్దామని చెప్పి విఫల ప్రయోగం అయిపోయింది అది. కానీ కాళేశ్వరం మాదిరి ఒక ప్రాజెక్ట్ ఏదో కట్టి ఇక తన మీద ఉన్న ఒక ముద్ర ఉంది కదా. చంద్రబాబు గారు అంటేనే అసలు సాగునీటికి తాగునీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు, అసలు రైతాంగాన్ని పట్టించుకోడు, అన్నదాతను చులకనగా చూస్తాడు. ఇవన్నీ ముద్రలను చెరిపేసుకునేదానికి ఇక ఒక పెద్ద యజ్ఞానికి, జలయజ్ఞానికి తెరదీసిరని చెప్పి ఇక మన పత్రికలు రాసుకుంటా వచ్చినాయి అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే సంధానానికి గోదావరి పెన్న అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్, 3 నెలల్లో పనులు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి. జలహారం సీమకు వరం, 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 7.5 లక్షల ఆయకట్టుకు స్థిరీకరణ, 22.5 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ, పరిశ్రమలకు 20 టీఎంసీల జలాలు. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం నిర్దేశం, కేంద్రం నుంచి సానుకూల స్పందన. మంత్రి నిర్మలతో ప్రాజెక్టుపై మాట్లాడిన బాబు, ఏషియా బ్యాంక్ నుంచి సహకారానికి హామీ, 40,000 కోట్లు లభించే అవకాశం. ప్రకాశం, నెల్లూరుతో పాటు సీమ జిల్లాలకు వరం. పోలవరం నుంచి బనకచెర్ల రెగ్యులేటర్కు బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా 2 టీఎంసీలు దూరాన్ని తగ్గించడం, అక్కడక్కడ రిజర్వాయర్లు నిర్మించడంపై అధికారులకు సీఎం సూచనలు, యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణకు ఆదేశాలు. సో ఒకవైపు డబ్బులు లేవని చెప్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం సాంతం నాకేసిండు, రాష్ట్రాన్ని వెనిజులా, జింబాబ్వే, జాంబియాని చేసిండు అని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి టైంలో 70,000 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిపిఆర్ తయారు చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే అది అయ్యే పనేనా? లేకపోతే పోలవరం సోమవారం అన్నట్టు ఇది కూడా ఏదైనా ఒక కొత్త తరహా పబ్లిసిటీ స్టంటా తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఇది అంటే దేశవ్యాప్తంగా చాలా నదులకు సంబంధించి నదుల అనుసంధానం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. అది ఇంటర్ స్టేట్స్ లింకింగ్, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో వీటికి సంబంధించి తెలియకుండా జనాన్ని మభ్యపెట్టేదానికి ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ లాస్ట్లో ఉంటుంది. బంగాళాఖాతంలో ఇంచుమించు ప్రతి ఏటా గోదావరి నుంచి కృష్ణా నుంచి ఒక 3,000 నుంచి 5,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుంటే రాష్ట్రం సుభిక్షంగా అవుతుందని ప్రతి ఒక్కరు చెప్తారు నీటి నిపుణులు, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఈ లింకేజ్ అనేది ఎట్లా, దానికోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేనికి? వీటికి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సి ఉంది. దీనికి సంబంధించి మరి ఇంకెట్లాగో కూటమి సర్కారు మొత్తం 164 మంది మన సభ్యులు ఉన్నారు కాబట్టి ఇక సభలో ఆహా ఓహో అని ఒక తీర్మానం చేస్తే అందరూ బలాలు తెరిచి ఆమోదించడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ అసలు నీటి రంగ నిపుణులు ఏమంటున్నారు, ఇది అసలు పాసిబుల్ అయ్యేదనా? ఇన్ని వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద ఎట్లా ఇస్తారు? ఇప్పటికే అమరావతికి సంబంధించి 29 ఏళ్ల లోపు మొత్తం లోన్ రీపేమెంట్ చేయాలని చెప్పి రీసెంట్గా ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక బయటపెట్టింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. అంటే 1,50,000 కోట్ల రూపాయలతో అమరావతి, 70-80 వేల కోట్ల రూపాయలతో ఇది ఏడుకెళ్ళిస్తారు పైసలు. సో ఇవన్నీ చూపించి ఈ కథనాల సారాంశం ఏంటంటే ఈ పచ్చపత్రికల ఈ వేస్తున్నారు కదా, ఒకడేమో సంధానానికి సై అంటాడు, ఇంకొకడేమో ఏపీకి జలహారత అని రాస్తాడు. ఇవి చూపించి సంక్షేమ పథకానికి బొక్క పెట్టడం తప్పిస్తే ఇంక వేరే ఏం ఉండదు అనమాట. ఎందుకు ఇప్పుడు ఆ పోతిరెడ్డిపాడు నుంచి తర్వాత పోలవరాన్ని పూర్తి చేస్తే రాష్ట్రం సుభిక్షంగానే అవుతుంది కదా. సైడ్ కెనాల్స్ ఇవన్నీ కడితే మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే అసలు చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఆల్మోస్ట్ నీటి నిల్వ చేసి అందించవచ్చు. కానీ ఇవన్నీ కాదు కదా, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి, కొత్త కొత్త ప్రాజెక్టులు తెర మీదకి తీసుకురావాలి. కాంట్రాక్టర్లు మన కులపోళ్లకు, మన సామాజిక వర్గం వాళ్ళకు, వీళ్ళకందరికీ దోచిపెట్టాలన్నమాట. ఇది స్కెచ్. ఇంతకుముందు పోలవరానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరిపించేలాగా పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పినా కూడా మనకు ఎక్కలేదు. సో దాన్ని మొత్తం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిరు అన్నట్టు. ఇది కూడా అట్లాంటిది. రాబోయే రోజుల్లో ఇంకా జనానికి అర్థమవుతుంది. దీనికి సంబంధం ఏం జరుగుతుందనో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.